తాగేది, రోజు తాగొచ్చేది. అదే ఎప్పుడు గొడవ పడినా నేను నెక్స్ట్ రోజు మళ్ళీ ఎలాగో పంపించడానికి రాడు కదా అని నైట్ అంతా నిద్ర లేదు. మార్నింగ్ లేచే వరకు లేట్ అయింది. తొందరగా పాపాలకు రెడీ చేసి ఎప్పుడు తాగుతూనే ఉంటాడు. ఎప్పుడు తాగినా నెక్స్ట్ డే మళ్ళీ స్కూల్కి పంపించకుండా సతాయిస్తాడని వెళ్ళిపోయినా. నమస్కారం ప్రజలారా, నేను మీ తల్వార్ తాతను. గుర్తున్నా కదా, ఇక ముచ్చట ఏంటంటే నాగర్ కర్నూలు జిల్లా. మరి నాగర్ కర్నూలు జిల్లాలో ఏం జరిగిందంటే మళ్ళీ ఇక ఏమంటారు దాన్ని, మనిషి అంటారా మాకంటారా మరి ఏమంటారో. మళ్ళీ చూడబోతే ఇంత చదువుకున్నామనే ఇక పంతులమ్మ, మళ్ళీ ఉత్తుతామ కాదు పంతులమ్మ, చదువు చెప్పే పంతులమ్మ. మరి ఆమె సంగతి ఏమైందంటే దీని మీద మంట పెట్ట దాని కోరికల కోసం ఆ చదువు చెప్పే పంతులమ్మని ఇంకో చదువు చెప్పే పంతులకు అలవాటు అయిందట. కచ్చగా చెప్పాలంటే ఇద్దరు సోపతి కూడి ఏం చేసిర్రు మరి, అటనన్నదాలు కాబట్టి అటు ఇప్పుడు ఎట్లనైతే కూడిర్రో గట్టనే చదువు చెప్పుకుంటానో గట్టనే కలిసిపోయి అట్టనే ఆ దొంగ పనో లంగ పనో చేస్తే అయ్యేపోయేది. ఇక ఇద్దరు కలిసి ఏం చేసిర్రు, ఇంటికాడ చేసుకున్న మొగన్ని, ఆమె పేరు ఏం పేరు అంటే పంతులమ్మ పేరు, ఆమె పేరు పద్మ, ఆమె మొగని పేరేమో లక్ష్మణ్ నాయక్. ఇక ఈ లక్ష్మణ్ నాయక్ని ఎట్లా పడి ఈ పంతులు అలవాటు అయినోడు ఉండుగా ఇక గోపి, ఆయన పేరు అంటే గోపి అట. ఇక ఇద్దరు కలిసి ఇంటికాడ ఉన్న ఆయన ఈయన పని చేస్తేనే అయిపోతుంది అనుకుర్రో మరి ఎట్లా అనుకుర్రో. మరి నువ్వు పంతులు అవుతుంది, నేను పంతులమ్మని అయితే నా మొగని తీసి పారేస్తే మన ఇద్దరం ఒక్కటి కావచ్చు మంచిగా అని ఏమనుకుర్రో, ఎట్లా ప్లానింగ్ వేసుకుర్రో. మొత్తం మీదనైతే లక్ష్మణ్ నాయకుని తీసేయాలనుకురా పక్కడి బందిగా తీసేయాలనుకున్నారు. ప్లానింగ్ ప్రకారంగా చేసుకురు. ఇంటికాడికి వచ్చారట. మళ్ళీ ఈ తీసేసేటప్పుడు కూడా చూడరాదు, ఇప్పుడు ఆ గోపంటోడు కూడా వచ్చిండట, ఈమె ఉంచుకున్న ఆయన కూడా వచ్చిండట. నైట్ 2 గంటలకో 1 గంటలకో మరి పంజాకనా. మళ్ళీ వాళ్ళ తల్లి కూడానట, చూసుకో ఎట్టుందో తల్లి. వాళ్ళ ఇంట్లో ఉన్నోళ్ళు ఇంకా 4-5 వీళ్ళందరూ కలిసిర్రా. మొత్తం మీద పానం తీసిరు, పండబెట్టినాక ఎగరసాలి మళ్ళీ ఏం చేసింది, ఎర్రి పిల్ల లెక్క ఏం తెలియనట్టుగా పొద్దుగాల మళ్ళీ బడికి పోయిందట. పానం తీసేది ఇంట్లో పండబెట్టింది భర్తని. వాడు అక్కడ వెళ్ళిపోయిండు, ఈమె మంచిగా బడికి పోయి బల్లె ఉండి 9-10 గంటలకో 10:30కో మళ్ళీ ఫోన్ చేసిందట. ఎర్రిపిల్ల లెక్క ఎగరసాలి లెక్క 5-6 సార్లు చేసిందట. 5-6 సార్లు చేసినా ఫోన్ ఎత్తలేడట. వామ్మో ఎందుకో నా మొగనికి ఫోన్ చేస్తే 5-6 సార్లు చేసినా ఎత్తలేడుగా అని ఇంటి ఓనర్కి చేసిందట. ఇంటి ఓనర్కి చేసి అంకులు మా ఆయనకి ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎత్తలేడు, రోజు తాగొద్దంటే తాగుతాడు, బాగా తాగొచ్చేది వద్దంటే ఊకునేది, ఎందుకో మరి నేను ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎత్తలేడు, జర్ర మీరు ఓరా అంకులా అని అన్నదట. ఇక ఇంటి ఓనర్కి ఏముంటుంది, ఏమో సరే మరి పంతులమ్మ బడికి పోయి ఫోన్ చేస్తున్నట్టుంది అని ఆయన ఇంటికి పోయి కిందికి పోయి చూసే వరకల్లా ఎప్పుడో బిర్ర బిస్కి నైట్ వీళ్ళు ప్లానింగ్ తోడి చంపిందా, ప్రాణం తీసిరు, పండబెట్టిర్రా. అప్పటికే ఆ బాడీ మీద చీమలు గీమలు ఆంజి ఉంటాయి కానీ ఈగలు దోమలు ఆంజి ఆలుతున్నాయట. అబ్బరా కొడుక ఇది ఎటనో ఉందానా ఏమంటే ఆమెకు ఫోన్ చేసినట ఈ ఓనరు. వామ్మ నీ మొగడు ఏందామా లేస్తలేడు, మొత్తం ఎక్కడక్కడ గదలకుండా వంచాడు అని ఏమేమి చెప్పిండు. చూసే అవతారం ఎట్టుంటుంది ఇవి నాడు. మళ్ళీ చెప్పగానే మళ్ళీ ఎర్రిపిల్ల లెక్క ఓ అమ్మ ఆ నుంచి ఇంటి కురుకొచ్చింది ఆమె. మరి ఇంటికాడ తలుపులు కూడా పెట్టిపోలేదట బొమ్మ. మళ్ళీ వచ్చిందా ఎర్రిపిల్ల లెక్క ఓ ఈ లాభో దీపో అంటుందట. మళ్ళా నటన యాక్షన్ చూడు ఎట్టుందో. పద్మావతి కథలు పడుతుందామా బొమ్మ, పడి ఏడుస్తుందట. ఏడ్చి అది ఇది చేసిరు, అంతా అయిపోయింది. ఇక ఊకుట్రా అసలు ఏంది ఏం కథ గిట్లా చేస్తుంది, ఇది ఇంత సడన్గా ఏమవుతుంది అంటే ఏం చెప్తుంది అనుకుంటున్నావు, రోజు తాగేది, రోజు తాగొచ్చేది. అదే ఎప్పుడు గొడవ పడినా నేను నెక్స్ట్ రోజు మళ్ళీ ఎలాగో పంపించడానికి రాడు కదా అని నైట్ అంతా నిద్ర లేదు. మార్నింగ్ లేచే వరకు లేట్ అయింది. తొందరగా పాపాలకు రెడీ చేసి ఎప్పుడు తాగుతూనే ఉంటాడు. ఎప్పుడు తాగినా నెక్స్ట్ డే మళ్ళీ
స్కూల్కి పంపించకుండా సతాయిస్తాడని ఇంక వెళ్ళిపోయినా. ఇంకా అక్కడికి వెళ్ళి ఎఫ్ఆర్ఎస్ తీసుకుని ఫోన్ చేసిన, లిఫ్ట్ చేయలేదు. సరే పడుకున్నాడేమో అని తర్వాత అక్కకు ఫోన్ చేసిన. అయితే అక్క ఒకసారి లక్ష్మణ్ ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు, వీలైతే చూడక్క అంటే అంకుల్ వచ్చి చూసిండంట. ఏం లేదు బాగానే ఉందమ్మా, బాగానే పడుకున్నాడు అన్నాడు. లేదు అంకుల్ ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు, చాలాసేపు అవుతుంది, ఎప్పుడు చేసినా ఒకసారైనా లిఫ్ట్ చేస్తాడు అన్న. అయితే తర్వాత మళ్ళీ వస్తే లేస్తలేడు అని చెప్పిండు. ఏమి యాక్షన్ అనేది? నువ్వు మనిషివేనా అనే? నీ ఇష్టం ఉంటే మనమ్మటి వెళ్ళిపోయేది ఉండే, అటే ఉండేది ఉండే. ఆడు పంతులేనా, నువ్వు పంతరామ్మవేనా? మరి అటాడు చస్తే అయిపోయేది. ఈయన పానం ఎందుకు తీసిరా అర్థం కాలే నాకు. చెప్పురు ప్రజలారా, ఇటువంటి ముండలు తలగబడ్డాయి, అవుల ముండలు తలగబడ్డాయి అంటున్నా. ఇక ఆడోళ్ళనంటే అందరికి కోపం వస్తుందేమో, వచ్చినా పర్వాలే, మీరు బాధ. నేను మంచోళ్ళని కానుగా అనేది, ఇటువంటి అవుల ముండలనా అంటున్నా నేను. మరి ఇట్లా రోజొక్కటి నిన్ననే 2 చున్నులు 3 చున్నులు పెట్టి బిర్రగా గుంజి ఆ అశోక్ అంటే చంపింది. అది భోషుడు ముండ. ఆ మహేష్ గారిని ఉంచుకొని ఏడా ఉప్పల్ల మేడిపల్లిలా. మళ్ళీ ఇప్పుడు నాగర్కర్నూల్లో ఎమ్మట ఆ వార్త తెలంగాణ మొత్తం అల్చల్ అవుతుంది. మళ్ళీ అది ఇన్నది. ఇది పంతులు అన్నమాట. పంతులు గారిని ఉంచుకొని ఇప్పుడు మొగని పానం తీసేసి అయిపోయాయి. అసలు ఈ కథలన్నీ తెలిసి కూడా ఇప్పుడు ఎవరైతే లక్ష్మణ్ నాయక్ ఉండగా వీళ్ళ అన్న అంటే పద్మావతి వాళ్ళ బావ ఇంతకుముందుకు హైదరాబాద్ నుండి కూడా ఇట్లనే అక్రమ సంబంధం పెట్టుకొని అక్కడక్కడ అట్లా చేస్తేనే, వద్దమ్మా నువ్వు పంతులమ్మమ్మా ఇట్లా చేయొద్దు, మీరు చదువుకున్న వాళ్ళు ఇట్లా కరెక్ట్ కాదు, నువ్వు పెళ్లి చేసుకున్నావని హైదరాబాద్కి వెళ్ళి పట్టుకొచ్చిండట. పట్టుకొచ్చి 2-3 సార్లు చెప్పి ఉంచిరట. అయినా మళ్ళీ అచ్చంపేటలో అక్కడ డ్యూటీ చేస్తుంటే మళ్ళీ అట్నే చేస్తుంటే 2-3 సార్లు దొరికించుకొని చెప్పిరట. అయినా మాంతలేదట. ఇక ఎట్టవాడి నాకు నా ప్రేమకు నేను తిరిగే తిరుగుడుకు ఈడు అడ్డం అవుతుండు అన మొత్తం మీద లక్ష్మణ్ నాయకుని తీసేయాలనుకురు. అంత ప్లానింగ్ వేసుకురు, తీసి పారేసారు. ఇది కథ. మరి ఈ ఇగ్రసాలిని ఏమంటారు? ఎర్రి పిల్ల లెక్క ఏడుస్తుంది బొమ్మ. మరి దీన్ని ఏమంటారో మీరు చెప్పురు ప్రజలారా. ఇటువంటి ఆడి ఉంటే, ఇటువంటి కథల వాడే ఆడి ఉంటే ఇక మగపిల్లలు పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే ఏడ చేసుకోవాలి చెప్పురు? ఎట్ట చేసుకొని బతుకుతారు? ఎవడన్నా పనికి పోతాడా? కుటుంబం కోసం రెక్కలు ముక్కలు చేసుకోవడానికి ఓ జాబా లేకపోతే ఏదో ఒకటి ప్రైవేటా అటో ఇటో ఎటో ఓ తీరుగా పోయి వాళ్ళకున్న చదువు పట్టి పని చేసుకోవడానికి పోతారు. అంటే ఇక మొగడు పనికి పోయిందని ఇంటికాడు ఉండి ఇదేనా బోసిడు ముండా నువ్వు చేసేది? నీకోసమే కానీ నీ పిల్లల కోసమే కానీ వాడు పోయేది. ఎక్కడ అంటే అక్కడ పోయేది. ఇంటికి పోతుండు బలిచిపోతున్నాడు బోసిడు ముండా. ఇంట్లో వండుకొని ఇటువంటి విధవ ముండలు ఈ పనులు చేస్తే ఇక ఏంది? మీరు చేస్తే చేసిరేం కానీ వాడిని ఎందుకు చంపిరని. వాని పని మీద వాడు పోతుండు. వాడిని ఏంటికి చంపాల్సి వచ్చింది? ఇక మీరు చెప్పురు ప్రజలారా. ఇట్లా చేస్తే మంచిదేనా? ఇన్ని వీడియోలు ఇగో నాకు తెలిసి 5-6 నెలల నుంచి చూస్తున్నా. రోజొకటి భర్తను చంపింది భార్య, అక్రమ సంబంధం భార్య అని ఎన్నో వీడియోలు వచ్చి తెలంగాణ మొత్తం అల్చలైపోయింది. అయినా ఒక్కటి మారతలేదు. దీన్ని ఏమనాలో చెప్పురు మీరు. దాన్నెమ్మటే నా భాషలో దాన్నెమ్మటే ఆన్య పానం తీసి మా దాంట్లోకి తలగబెడితే మళ్ళీ ఇంకోటి కాకపోవు కానీ ఆ పని కూడా చేస్తాడా? శిక్ష పడ్డది. తీసుకుపోయి జైలు వేసినాం, తీసుకుపోయి పోలీస్ అండ్లు వేసినాం అని అండ్లు వేస్తే ఉంది. దాన్ని చేస్తారు, వీళ్ళు చేస్తారు. 4 రోజులు ఉంటాయి, బయటకు వస్తాయి, మళ్ళీ ఎంజాయ్గా తిరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు ఎంత పెద్ద శిక్షలు ఆయన ఎడబడుతున్నాయి. శిక్షలు ఇడిపించుకొస్తాడు ఓ మొనగాడు ఉండే తెలంగాణలో. ఓ దొంగ ఉంటాడు వాళ్ళ తగ్గట్టు. వాడే నేను ఉండలేరా, నేను ఇడిపించుకోసం చూస్తా అని ఓ దొంగ సపోర్ట్ చేస్తూనే ఉండే. ఏడ ఉన్నాయి ఈ శిక్షలు? ఏడబడతాయి పాడుగాను. శిక్షలు పడితే ఉంటాయి, 2-3 నెలలు పడుతుందేమో. మళ్ళీ బెయిల్ మీద బయటికి తీసుకురావుడేనా. మళ్ళీ శిక్ష టైం వచ్చే వరకు అలా ఎవడో ఒకటి చేస్తూనే ఉంటాడు, అయిపోతూనే ఉంటుంది. ఇగో ఇవి అలవాటు అయిపోయినాయి ప్రజలారా. అందుకనే జర్ర ఇటువంటి దొంగలు లంగలు తాగి వచ్చాడు నిమ్మలంగానే పంతుండే. వాడు తాగే పంతుండే. వాని పానం ఎందుకు తీసినవే బోసిడు దాన? ఆడు రోజు తాగుతుండు. ఎన్నిసార్లు చెప్పినా ఇంటలేడా అని ఎర్రి పిల్లలు ఎక్కేడు చెప్తున్నావుగా. మరి తాగుబోతు బాడకావు ఎప్పుడు తాగుతూనే ఉంటాడు. వాని సందాల వాడు తాగి ఆడ వంతాడు. నీ పని నువ్వు చేసుకుంటున్నావు కానీ బోసిడు ముండా ఎందుకు చంపినావు చెప్పురు నాకు. దీనికి జవాబు చెప్పాలి. ఎవరైనా చెప్పేటోళ్ళు చెప్పురు కిందంగా. మయ్యా మీరు దండం పెడతా. మరి ఆడోళ్ళు చెప్తారా మొగోళ్ళు చెప్తారా చెప్పురు. ఇంట్లో ఉర్రు వెధవ బాడకావులు, ఇక్కడ ఉన్నాయి వెధవ ముండలు. నా భాషలో చెప్తున్నా. తరాజా గిట్ట పట్టుకుంటే ఎట్టుంటుంది? తరాజా జోక్తే
ఇక్కడ బాట్లు ఇక్కడ కూరగాయలు ఇట్లా ఇట్లా పడితే అగో అట్టనే ఊరు మగోళ్ళు ఉన్నారు ఆడోళ్ళు ఉన్నారు. సిగ్గి శరం లజ్జ తెచ్చుకోర్రా బోసిడి, ప్రాణాలు పోతున్నాయి. ఆడివి మహా తెగించినాయి. నేను చెప్తున్నా కొంతమంది, అందరిని కాదు, కొంతమంది తెగించిగో ఇటువంటి పనులు చేసుకుంటే ప్రాణాలు తీస్తున్నాయి ప్రజలారా. ఇది కథ. చూస్తూనే ఉండండి మీ తల్వార్ తాత టీవీ.